వాడో తెలుసా? దేశానికి వెన్నెముక రైతు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతంటే అన్నదాత. దేశ ప్రగతికి మూలం రైతు. ఇలా ఆనందంగా ఉండే రైతన్న పరిస్థితి నేడు ఎలా ఉంది? ప్రకృతి కోపానికి విలవిలలాడుతూ, కరువు కాటకాల్లో చిక్కుకొని అధిక వడ్డీ రేట్లతో అల్లాడిపోతూ, అయ్యా ఇంకా కొన్ని రోజులు టైం ఇవ్వండి అయ్యా, మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాను. ఇంకా ఎంత టైం కావాలి? ఎందుకు పనికిరాని ఈ భూమితో నువ్వేం చేస్తావు? అలా అనకండి అయ్యా. సరే, ఇంకా కొంతకాలం టైం ఇస్తాను, లేదంటే ఈ భూమి నాదే. సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయ విధి బగై తరివెనా, పంచభూతాలే తోడై సదా, పంచ ప్రాణాలై రావా పదా. అయ్యా, ఈ చెత్త ఎక్కడేయాలి? అదో అక్కడ ఒక పనికిరాని పొలం ఉందిగా, దాంట్లో పడి. నీరు 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 రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు, గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు, ఆదరించు నాథుడెవ్వరు. రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు.
చాలా ఆకలిగా ఉంది. ఆకలి. కదలిరా మిత్రమా, అందుకో ఆసరా, బ్రతకరా ప్రతిక్షణం తోడు ఉన్నామురా. రైతంటే ఆకలి తీర్చే మహారాజు. నేల నమ్మేవాడు నేల పైకి ఎదుగుతున్నాడు. అదే నేలను నమ్మినవాడు నేల క్రిందికి వెళ్ళిపోతున్నాడు. రైతు 10,000 మట్టిలోకి వెళితేనే మనకు 5,000 నోటిలోకి వెళ్తాయి. ఆలోచించండి. రైతులను కాపాడుకుంటేనే రేపటి తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలం. రైతులను కాపాడుకుందాం. జై కిసాన్, జై హింద్.